హరే కృష్ణ. ముక్తికి ఉపాయం అనే కథ చూద్దాము. పురాణాలు భారతీయ సంస్కృతికి అమూల్యమైన నిధులు. పురాణాలలో మానవ జీవనాన్ని ఉద్ధరించే ఉన్నత స్థితికి తీసుకొని వచ్చే అనేక సరళ, సరస, సుందర, విచిత్ర కథలు నిండా ఉన్నాయి. ఆ కథల తాత్పర్యము రాగద్వేషరహితంగా తన కర్తవ్య పాలన చేయడము, భగవత్ ప్రాప్తిని పొందటమును. పద్మపురాణపు భూమి ఖండంలో ఇటువంటిది ఒక కథ ఉంది. అమరకంటక తీర్థంలో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉంటూ ఉండేవాడు. ఆయన భార్య పేరు సుమన. ఆమె గొప్ప సాధ్వి, పతివ్రతాను. వారికి కొడుకు లేడు. వాళ్ళ దగ్గర ధనము లేదు, పుత్రులు, ధనము లేకపోవడం చేత సోమశర్మ చాలా దుఃఖంగా ఉండేవాడు. ఒకనాడు తన భర్త ఎక్కువ చింతగా ఉండడం చూసి సుమన, ప్రాణనాథ, మీరు చింత విడిచిపెట్టండి. ఎందుకంటే చింతను మించిన మరొక దుఃఖమేమీ లేదు. స్త్రీ పుత్ర ధనాల కోసము ఎప్పుడూ చింతించనే రాదు. ఈ సంసారంలో రుణానుబంధం వలన, అంటే ఎవరినో ఒకనొకనికి రుణం తీర్చడానికని, ఒకని రుణం వసూలు చేసుకోవడానికి మాత్రమే జీవునికి జన్మ కలుగుతోంది. మాత, పిత, స్త్రీ, పుత్రుడు, సోదరుడు, మిత్రుడు, సేవకుడు మొదలైన వారందరూ కూడా తమ తమ రుణానుబంధం వల్లనే ఈ భూమి మీద జన్మించి మనకి లభిస్తున్నారు. కేవలం మనుషులే కాదు, పశువులు, పక్షులు కూడా రుణానుబంధం చేతనే ప్రాప్తిస్తున్నాయి. జగత్తులో శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు అనే 3 రకాల పుత్రులుంటారు. శత్రుస్వభావశీలులైన పుత్రులు 2 రకాలు. మొదటివాడు, ఒకడు పూర్వజన్మలో మరొకడి దగ్గర అప్పు తీసుకున్నాడు, కానీ దాన్ని తీర్చలేదు. అందువలన 2వ జన్మలో రుణమిచ్చిన వాడు ఆ రుణపడ్డవాడికి కొడుకు అవుతాడు. 2వ రకము, ఒకడు పూర్వజన్మలో మరొకరి దగ్గర తాకట్టు పెట్టాడు. అది తిరిగి ఇచ్చే సమయం వచ్చినప్పుడు దాన్ని తిరిగి ఇవ్వలేదు, కాజేశాడు. అందుకని మరో జన్మలో ధరావత్తు పెట్టిన వాడు అది కాజేసిన వాడికి పుత్రుడవుతాడు. ఈ 2 రకాల కొడుకులు చిన్నతనంలో తల్లిదండ్రులతో వైరం పెట్టుకుంటారు, వారితో శత్రువుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళయ్యాక తండ్రుల సంపదను వ్యర్థంగా నష్టపరుస్తారు. పెళ్ళయ్యాక వాళ్ళు తల్లిదండ్రులతో ఈ ఇల్లు, పొలము మొదలైందంతా నాది, అడ్డు పెట్టడానికి మీరెవరు అంటారు. ఇలా అనేక విధాల తల్లిదండ్రులను కష్టపెడతారు. మాతాపితరులు మరణించిన తర్వాత వారికి శ్రాద్ధ తర్పణాలు కూడా చేయరు. మిత్ర స్వభావం గల పుత్రుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు హితాభిలాషి అయి ఉంటాడు. అతడు తల్లిదండ్రులను సర్వదా సంతోషంగా ఉంచుతాడు. స్నేహంతో, మధురవాక్కులతో వారినెల్లప్పుడూ ప్రసన్నంగా ఉండే పనులే చేస్తాడు. తల్లిదండ్రుల మరణం తర్వాత వారికి అతడు శ్రాద్ధ తర్పణాలు, తీర్థయాత్ర, దానాదులు కూడా చేస్తాడు. ఉదాసీన స్వభావం గల కొడుకు పుచ్చుకోడు. అతడు కోపడ్డు, సంతోషించడు, సుఖము కలిగించడు, దుఃఖము కలిగించడు. ఇలా పుత్రులు 3 రకాలుగా ఉన్నట్లుగానే తల్లి, తండ్రి, భార్య, కొడుకు, సోదరుడు మొదలైన వారు, నౌకరు, పొరుగువారు, మిత్రుడు, ఆవు, గేదె, గుర్రము మొదలైనవి కూడా 3 రకాలుగా, అంటే శత్రు, మిత్ర, ఉదాసీనులుగా ఉంటారు. వీళ్ళందరితోనూ మన సంబంధము రుణానుబంధం వల్లనే ఏర్పడుతుంది. ప్రీతమ, ఎవనికి ఎంత ధనం లభిస్తుందో అంత ధనము అతనికి పరిశ్రమ లేకుండానే లభిస్తుంది. డబ్బు పోయే రోజు వస్తే ఎంత రక్షించినా అది విడిపోతుంది. ఇది గ్రహించి మీరు ధనం కోసము చింతించరాదు. వాస్తవానికి ధర్మపాలనం వల్లనే పుత్రులు, ధనం ప్రాప్తించడం జరుగుతాయి. ధర్మాచరణ చేసేవారే జగత్తులో సుఖపడతారు. కనుక మీరు ధర్మానుష్ఠానం చేయండి. మనోవాక్కాయలతో ధర్మమాచరించేవాడికి త్రికరణ శుద్ధిగా సంసారంలో ఏది దుర్లభం కాదు. ఇలా చెప్పిన తర్వాత సుమన విస్తారంగా ధర్మస్వరూపము, దాని అంగాలు వర్ణించింది. అది విని సోమశర్మ ప్రశ్నించాడు, నీకీ గంభీర విషయాలన్నిటి పరిజ్ఞానం ఎలా కలిగింది అని. అప్పుడు సుమన, మా తండ్రి గారు ధర్మాత్ములు, శాస్త్రాల తత్వం తెలిసినవారు అని మీరు ఎరుగుదురు కదా. వారిని సాధువులు కూడా ఆదరిస్తూ ఉంటారు. ఆయన తాను కూడా మంచి మంచి సత్పురుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, సత్సంగం చేస్తూ ఉంటారు. నేను వారికొక్కదినే కూతుర్ని అవడం చేత ఆయన నా మీద ఎక్కువ స్నేహభావంతో ఉన్నారు. తనతో నన్ను కూడా సత్సంగానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా సత్సంగ ప్రభావం వలన నాకు కూడా ధర్మతత్వజ్ఞానం కలిగింది అని చెప్పింది. ఇదంతా విన్న సోమశర్మ పుత్రప్రాప్తికి ఉపాయం అడిగాడు. సుమన, మీరు వశిష్ఠ మహాముని దగ్గరకు వెళ్ళి ఆయన్ని ప్రార్థించండి.
ఆయన దయ వలన మీకు గుణవంతుడైన కొడుకు కలుగుతాడు. ఇలా భార్య చెప్పిన మీదట సోమశర్మ వశిష్ఠుని దగ్గరకు వెళ్ళి ఏ పాపం కారణంగా నాకు పుత్రుడు ధనము లేని కష్టాన్ని అనుభవించాల్సి వస్తోంది అని ఆయన్ని అడిగాడు. వశిష్ఠుడు, పూర్వజన్మలో నీవు గొప్ప లోభివి, ఇతరుల ఎడ చాలా ద్వేషంగా ఉన్నావు. నీవెప్పుడు తీర్థయాత్ర, దేవపూజ, దానము మొదలైన శుభకర్మలను చేయలేదు. శ్రాద్ధపు రోజు వస్తే నీవింటి నుండి బయటకు పోతూ ఉండేవాడివి. నీకు ధనమే సర్వస్వమును. నీవు ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని ఆశ్రయించావు. నీవు రాత్రింబవళ్ళు ధనచింతనంలోనే లగ్నమై ఉండేవాడివి. నీకు 100 కోట్లు 10,000 కోట్ల కొలది బంగారు నాణాలు లభించాయి. అయినా నీ తృష్ణ అంటే నీ ఆశ తగ్గలేదు. తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. నీవు జీవితంలో సంపాదించిందంతా పాతర వేశావు, అంటే భూమిలో పాతిపెట్టి ఉంచావు. భార్య పుత్రులు అడుగుతూనే ఉండిపోయారు, కానీ నీవు వారికి డబ్బు ఇవ్వలేదు, ధనం జాడ చెప్పలేదు. ధన లోభంలో పడి నీవు పుత్రస్నేహం కూడా విడిచిపెట్టేశావు. ఈ కర్మల కారణంగానే నీవి జన్మలో దరిద్రుడు అయ్యి పుత్రహీనుడివి అయ్యావు. ఒకసారి నీవు అతిథిగా ఇంటికి వచ్చిన ఒక విష్ణు భగవాన్ని పూజించావు. ఈ కారణం వలన నీకు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మ లభించింది. ఓ విప్రవర, ఉత్తమ స్త్రీ పుత్రుడు, కులము, రాజ్యము, సుఖము, మోక్షము మొదలైన దుర్లభ వస్తువుల ప్రాప్తి విష్ణు భగవాన్ని కృప వలన కలుగుతుంది. కనుక నీవు విష్ణువుని శరణుజొచ్చి ఆయన్ని భజించు అని చెప్పాడు. వశిష్ఠుల వారి ద్వారా ఈ విధంగా తెలియజేయబడిన తర్వాత సోమశర్మ తన భార్య సుమనతో కలిసి గొప్ప తత్పరతతో భగవద్భజన్లో లగ్నమయ్యాడు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, నిద్రిస్తూ అన్ని వేళలా వారి దృష్టి భగవంతుని మీదనే ఉండసాగింది. పెద్ద పెద్ద విఘ్నాలు వచ్చినప్పటికీ వారు సాధన నుండి చలించలేదు. ఈ విధంగా వారి లగ్న చిత్తత చూసి భగవంతుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుని వరదానం వలన వారికి మనుష్యలోకంలో ఉత్తమ భోగాలు ప్రాప్తించాయి. భగవద్భక్తుడు ధర్మాత్ముడు అయిన పుత్రుడు కలిగాడు. సోమశర్మ పుత్రుని పేరు సువ్రతుడు చిన్నతనం నుంచి భగవంతుని అనన్య భక్తుడు. ఆటలాడుకునేటప్పుడు కూడా అతని మనస్సు భగవంతుడైన విష్ణుని ధ్యానంలోనే లగ్నమై ఉండేది. తల్లి సుమన, బాబు నీకు ఆకలి వేసుంటుంది, కొంచెం తిను అంటే అతను, అమ్మ, భగవద్ధ్యానం గొప్ప అమృతంతో సమానము, నేను దాంతోనే తృప్తిగా ఉంటున్నాను అన్నాడు. అతను ముందుకి మిఠాయి వస్తే అతడు దాన్ని భగవంతుడికే అర్పిస్తాడు. ఈ అన్నంతో భగవంతుడు తృప్తి నొందుగాక అంటాడు. నిద్రించబోతున్నప్పుడు భగవచ్చింతన చేస్తూ నేను యోగ నిద్ర పరాయణుడైన కృష్ణుణ్ణి శరణుజొచ్చుతున్నాను అంటాడు. ఇలా భోజనం చేస్తూ, వస్త్రం ధరిస్తూ, కూర్చున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా అతడు భగవచ్చింతనలోని లగ్నమై ఉంటూ అన్ని వస్తువులు భగవద్దర్పణమే చేస్తూ ఉంటాడు. యవ్వనం వచ్చాక కూడా అతడు భోగాసక్తుడు కాలేదు. పైగా భోగాలను త్యజించి తర్వాత భగవద్భజలోనే లగ్నమైపోతూ ఉండేవాడు. ఇటువంటి భక్తికి ప్రసన్నుడై విష్ణు భగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు వరం కోరుకోమంటే అతడు, కృష్ణ, మీరు నా ఎడల ప్రసన్నులైతే నా తల్లిదండ్రులను సశరీరంగా పరమధామానికి చేర్చండి, నాతో పాటు నా భార్యను కూడా మీ లోకానికి తీసుకొని వెళ్ళండి అన్నాడు. భగవంతుడు సువ్రతుని భక్తికి సంతుష్టుడై అతనికి ఉత్తమ వరదానం చేశాడు. ఇలా పుత్రుని భక్తి యొక్క ప్రభావం చేత సోమశర్మ, సుమన కూడా భగవద్ధామాన్ని పొందారు. ఈ కథలో విషయం ఏంటంటే, జగత్తులో ఎవరికో రుణం తీర్చుకోవడానికి, రుణం వసూలు చేసుకోవడానికి మాత్రమే జన్మ కలుగుతుంది. ఎందుచేతనంటే జీవుడు చాలా మంది దగ్గర తీసుకుంటాడు, చాలా మందికి ఇస్తాడు. ఈ ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం అనేక జన్మల నుండి వస్తోంది. దీన్ని అరికట్టే జనన మరణ చక్రం నుండి విడుదల లభించజాలదు. లోకంలో మనకి సంబంధం ఉన్న తల్లిదండ్రులు, భార్య, పుత్రులు, పశుపక్షాదులు అందరూ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కోసమే వచ్చారు. కాబట్టి మానవుడు వారి యందు మోహ మమకారాలను పెట్టుకోక తన కర్తవ్యం పాలించాలి. అంటే వారి సేవ చేయాలి, వారికి యథాశక్తి సుఖం కలిగించాలి. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. మనము ఇతరులతో శత్రుభావంతో వ్యవహరిస్తున్నామంటే ఈ దోషం మనకెందుకు కలుగుతోంది? మనం ఇటువంటి వ్యవహారం పూర్వజన్మపు రుణానుబంధం చేతనే చేస్తున్నాం కదా అని. దీనికి సమాధానం, మనుష్య శరీరము వివేక ప్రధానము కనుక తన వివేకానికి ప్రాధాన్యతని ఇచ్చి తనతో చెడ్డగా వ్యవహరించే వాడిని మనం క్షమించవచ్చును. దానికి బదులుగా అతనితో మంచిగా వ్యవహరించవచ్చును. మనుష్య శరీరం బదులు తీర్చడానికి కాదు. కాకపోతే జనన మరణాల నుండి శాశ్వతంగా విముక్తి పొందడానికి మనము పూర్వజన్మ
రుణానుబంధంతో ఆదాన ప్రధాన వ్యవహారం చేస్తూ ఉంటే మనం ఎప్పటికీ జన్మ మరణాల నుండి విముక్తులం కాలేము. ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాన్ని అరికట్టే ఉపాయము నిస్వార్థ భావంతో ఇతరుల మేలు కోసం పనిచేయడము. ఇతరుల మేలు కోసం పనిచేయడం వలన పూర్వపు రుణము సమాప్తమవుతుంది. బదులుగా ఏమీ కోరకపోవడం వలన కొత్త రుణము ఉత్పన్నం కాదు. ఈ విధంగా రుణం నుంచి విముక్తి పొందాక మనిషి జనన మరణాల నుండి విడిపడతాడు. మనిషి భక్తుడైన సువ్రతుడిలాగా అన్ని విధాల భగవద్భజనలో లగ్నమైతే అతని రుణాలన్నీ సమాప్తైపోతాయి. అంటే అతడు ఎవ్వరికి రుణపడి ఉండడు. భగవద్భజన ప్రభావం వలన అతడు అన్ని రుణాల నుండి విముక్తుడై శాశ్వతంగా జనన మరణ చక్రం నుండి విడిపడిపోతాడు. భగవంతుని పరమధామాన్ని పొందుతాడు. కొడుకులు 2-3 రకాలని చెప్తారనమాట. ఒక కొడుకేమో ఒకడు ఏదైనా పూర్వజన్మలో మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాము అంటే మనము డబ్బు చెల్లించాల్సింది ఉంది, కానీ ఏదో నమ్మక ద్రోహం చేసి వాడికి డబ్బు చెల్లించకపోతే ఆ డబ్బు వసూలు చేయడానికి తానే మనకి కుమారుడి రూపంలో వస్తాడనమాట. వచ్చి మనం ఎలాగో పిల్లలకి డబ్బులు ఇస్తూ ఉంటాం, అన్నీ ఇస్తూ ఉంటాము. అలాగా మనం చేసేది ఎలాగూ చేసినా సరే పిల్లలు కూడా కొంతకాలం అయిపోయాక మనం వింటున్నాం కదా, తల్లిదండ్రుల దగ్గర ఆస్తి చెప్పకుండానే రాయించేసుకున్నారు, ఇంట్లోంచి తరిమేశారు. అలా ఎలా చెప్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ అలా చేసున్నారనమాట వేరే జన్మల్లో. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులకి అలా పెడుతూనే ఉంటారు, జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ తల్లిదండ్రులకి ఇంకా అలాగా వాళ్ళు సంపాదించి లేకపోతే వాళ్ళే సేవ చేసి అంతా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పూర్వజన్మలో ఏదో పిల్లలు తల్లిదండ్రుల్ని ఏదో మోసం చేశారనమాట. వాళ్ళు ఇవ్వాల్సింది ఏదో ఉండిపోయింది. అందుకని పిల్లల రూపంలో వచ్చిన తల్లిదండ్రులు చేసే సేవ కన్నా పిల్లలే తల్లిదండ్రులకి ఎక్కువ సేవ చేయాల్సిన స్థితిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం లోకల్లో ఈ అందరి రకాలని చూస్తున్నాం. ఏదో కేవలం పిల్లలు తీసుకెళ్ళి తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడడం లేదు అనేది ఎక్కువ తెలిసినా పిల్లలు కూడా చాలా కష్టపడి తల్లిదండ్రులను చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కాకుండా ఇంకో కొంతమంది పిల్లలు ఉంటారంట. వాళ్ళకి ఏంటంటే పెద్దగా ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేదు, పెద్ద రుణం అనేది ఏమీ లేదు. కేవలం తాత్కాలికంగా పుడతారు. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోరు, అలాగే ఏమీ ఇవ్వరు. వాళ్ళ వలన మనకి సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, ఏమీ లేకుండా ఉంటారనమాట. అలా 3 రకాలైన పిల్లలు పుడతారంట. అది మన పూర్వజన్మల్లో చేసిన రుణాల వల్ల అనమాట. ఇంకా విచిత్రమైన విషయం, ఇక్కడ పశువులను కూడా చెప్తున్నారు. కొంతమంది పశువులను కూడా పెంచుకుంటారు కదా ఆ ఇంట్లో, ఏదో ఆవు కానీ కుక్క కానీ అలా ఏమో పెంచుకుంటున్నారు అంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఏర్పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా అది కాలం తీరి వెళ్ళిపోతే వీళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే అది కేవలం ఒక జంతువులాగా వీళ్ళకి కనిపించదు, వాళ్ళకు కూడా ఏదో దాంతో రుణానుబంధం ఉంటుందంట. అందుకని ఆ రూపాల్లో వచ్చి అవి ఇంట్లో ఉంటాయి అన్నమాట. అలాగా కేవలం మనుషులే కాదు, జంతువులతో కూడా రుణానుబంధం ఉంటుంది. అప్పుడే అవి మన జీవితాల్లోకి వస్తాయని చెప్తున్నారు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు.